నమస్తే, మై సెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మై 3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజకీయాలకు అతీతంగా చొప్పదండి అభివృద్ధికి కృషి. పలు ప్రగతి పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏసీబీ వలలో అవినీతి అధికారి 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఐకేపీసీసీ. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. గ్రామాల్లో సెంటర్లు ప్రారంభించిన సిరిసిల్ల కలెక్టర్. అధికారులతో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ సమీక్ష. ఎస్సీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశం. ఇక వార్తల్లోని వివరాలు. చొప్పదండి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రామాల్లో వసతుల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పర్యటించిన ఆయన 2,59,00,000 ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో 2,59,00,000 ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో ఎంపీ ల్యాండ్స్ నుండి 23,50,000 నిధులతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ నుండి అంగడి బజార్ వరకు నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అంతకుముందు పూడూరు నుండి కొడిమ్యాల వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కొడిమ్యాలకు చేరుకున్న బండి సంజయ్ మేడిపల్లి సత్యం, అంబేద్కర్, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభం చేసినట్టుగా తెలిపారు. రాబోయే రోజుల్లో చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయంలో అభివృద్ధిపై దృష్టిని సారిస్తామన్నారు. కరీంనగర్ కొడిమ్యాల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి 3,50,00,000 రూపాయల ఎంపీ ల్యాండ్స్ మరియు నిధులు కలిపి ఈరోజు ఈ రోడ్ల ప్రారంభోత్సవాన్ని అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. కొడిమ్యాల హెడ్ క్వార్టర్లో శివాజీ స్టాచ్యూ నుంచి అంగడి బజార్ వరకు కూడా చాలా రోజుల నుంచి ప్రజలందరూ తిరుగుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఆ రోడ్ను అందరం కలిసి ప్రారంభోత్సవం చేస్తాం. ఇక్కడ నుండి ప్రజల యొక్క చిరకాల కోరికను తీర్చడం ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇతర గ్రామాల్లో ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఎంపీ ల్యాండ్స్తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పైసలు కూడా ఇలా అన్ని కలిపి ఒకే వేదికగా అందరం కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చొప్పదండి నియోజకవర్గాన్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో చూపట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి రాబోయే రోజుల్లో అందరూ కలిసి ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దే పని చేస్తాం. ఇంకా ఎక్కువ నిధులు గతంలో తీసుకొచ్చినాం. రాబోయే రోజు కూడా అందరం కలిసి తీసుకొస్తామని చెప్పి హామీ. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సహకారంతో ఇలా అభివృద్ధి కార్యక్రమాలను ఈ చొప్పదండి నియోజకవర్గంలో అమలుపరచడం జరుగుతుంది. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాం, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం. మిగతా 5 సంవత్సరాలు మా దృష్టి అంతా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి మీదనే దృష్టి పెడతాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో రాజీ పడకూడదని చెప్తున్నారు. మన ఇక్కడ కరీంనగర్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఈ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి దగ్గర కూడా భాగస్వాములు అవుతారు. మేము ఈ సంవత్సర కాలంలోనే ఈ మండలంలో పాటు పక్కనున్న 5 మండలాల్లో కూడా ఈజీఎస్ కానీ ఇతరత్ర పనులు కానీ
ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజలు ఏ అవసరం ఉన్నా కూడా వారికి నిరంతరం అందుబాటులో ఉండి వారు అడిగిన పని చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మేమందరం కంకణం కట్టుకున్నాం. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఐకేపీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. వీఓఐ వద్ద 10,000 లంచం తీసుకుంటూ ఉండగా కోఆర్డినేటర్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన స్వప్న 4 ఏళ్ల నుంచి గ్రామైక్య సంఘం సహాయకురాలిగా పనిచేస్తోంది. తనకు ఏడాది వేతనం రావాల్సి ఉండగా 60,000 చెక్కు ఇచ్చేందుకు కోఆర్డినేటర్ సురేష్ 20,000 డిమాండ్ చేసినట్టు సమాచారం. అయితే తనకు నెలకు 5,000 వేతనం మాత్రమే వస్తుందని, తాను అన్ని డబ్బులు ఇవ్వలేదని బతిమిలాడినా సదరు కోఆర్డినేటర్ వినకపోవడంతో బాధితురాలు ఏసీపీ అధికారులను ఆశ్రయించింది. ఈ మేరకు పక్కా ప్లాన్ వేసిన అధికారులు కోఆర్డినేటర్ డబ్బులు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గత 4 సంవత్సరాలుగా ఐకేపీలో వీఓఏగా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం శాలరీకి సంబంధించి రాసిన 40,000 రూపాయల్లో 20,000 ఇవ్వమని సార్ డిమాండ్ చేయడం జరిగింది మా సిసి గారు. దాని ద్వారా నేను ఏసీపీ సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది. 4,000 ఇవ్వడం జరిగింది. ఇంకా 16,000 కావాలని సార్ వేయించడంతో పాటు నేను ఏసీపీ సార్ వాళ్ళని కలవడం జరిగింది. క్యాష్ వచ్చింది. ఈరోజు ఉదయం జమ్మికుంట ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ గారు అసలకొండ సురేష్ గారిని ఆయన తన కింద ఉద్యోగి దగ్గర 10,000 రూపాయలు లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన తన కింద ఉద్యోగి సంవత్సరం జీతం 60,000 రూపాయలు విడుదల చేసినందుకు గాను లంచంగా 20,000 డిమాండ్ చేశారు. ఆ ఉద్యోగి మొదటి విడత దగ్గర 4,000 ఇచ్చి మిగతా 16,000లో రెండో విడత ఈరోజు 10,000 రూపాయలు ఇస్తూ పట్టించడం జరిగింది. ఎవరు లంచం అడిగినా కూడా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ద్వారా మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన వాట్సాప్ నెంబర్లు 9440446106, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ పేరు మీద మరియు ఎక్స్ ట్విట్టర్ ఇలియాస్ తెలంగాణ ఏసీబీ పేరు మీద ఫిర్యాదులు చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా 240 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడెం, నామాపూర్, పోత్కల్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలలో అధికంగా మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించామన్నారు. వేసవికాలం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు నీడ ఉండేలా చూసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్ని బ్యాగులు, టార్పాలిన్ సంచులు, ప్యాడీ క్లీనర్, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, పౌర సరఫరాల అధికారి వసంతలక్ష్మి, పౌర సరఫరాల మేనేజర్ రజిత, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, ఏపీఎం దేవరాజ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల్లో 3 జాగాలు అది చేయడం జరిగింది. ఒకటి నామాపూర్, మరి గూడెం అండ్ పోతుగల్ల. సో ఈసారి ఖరీఫ్ సీజన్లో మాకు 191 సెంటర్స్లో మహిళా గ్రూప్ ద్వారా మనం సేకరణ చేస్తున్నాం. మరి 42 సెంటర్స్ ప్యాచ్ దగ్గర ఉంటుంది, మరి 6 సెంటర్స్ మెప్ప దగ్గర ఉంటుంది. సో ఒక సెంటర్ రుద్రాంగిలో డీసీఎంఎస్ దగ్గర కూడా ఉంచుకున్నాం. సో 3 లక్షల టన్స్ మెట్రిక్ టన్స్. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మే ఫస్ట్ వీక్ వరకు ఇది కంప్లీట్ అయిపోతున్నాయి. సో దయచేసి మీ మహిళా గ్రూప్తో మా ప్రొఫెషనల్గా మీరు చేయడానికి కోరుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను పకడ్బందీగా నమోదు చేయాలని, నిందితులకు శిక్ష పడేందుకు అవసరమైన సాక్ష్యాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. నిమ్న వర్గాల యువత, పరిశ్రమ
పరిశ్రమలు స్థాపించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలు సబ్సిడీపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. రామగుండం బెల్లంపల్లిలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్లో ఎస్సీ ఔత్సాహికులకు భూ కేటాయింపులో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, మంచిర్యాల డీసీపీ ఆగడి భాస్కర్, జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ బాబు, రీసెర్చ్ అధికారి డి వరప్రసాద్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. మే 4లోగా పుష్కరాల పనులు పూర్తి చేయాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో పర్యటించిన కలెక్టర్ వచ్చే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. మొదటగా వీఐపీ ఘాట్ వద్ద జరుగుతున్న ర్యాంప్ నిర్మాణం, సరస్వతీదేవి విగ్రహ నిర్మాణం తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఈవో కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. పుష్కరాలకు పెద్దెత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇరిగేషన్ అధికారులు, ఈవో మహేష్ పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజల గుండెల్లో కాంగ్రెస్ సర్కారుపై మరింత విశ్వాసం పెరిగిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో పర్యటించిన ఆయన గంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన రెంటం మల్లయ్య ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతో వండిన అన్నంతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ పేదలకు సన్నబియ్యాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. మరి 2014 నుంచి 2023 వరకు మేమే రాజులం, మేమే మంత్రులం ప్రభుత్వాలు నడిపినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలకి వెళ్ళి ఈ గంగాపూర్ గ్రామంలో ఒక్కరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చిందమ్మా. ఇవాళ ఎన్నుకోబట్టి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారికి గౌరవ మీరందరూ ప్రేమతో అభిమానంతో మీ అన్నగా నాకు నేను ఎమ్మెల్యే చేసినామా. మన మార్పు కోరుకున్న ప్రభుత్వం సంవత్సరంన్నర లోపల 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం కానీ, అమ్మా ఇవన్నీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం మా సోదరి మళ్ళకి కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సందర్భంలో పట్ట కొత్త రేషన్ కార్డు ఇంకా కొత్త వాళ్ళకి ఇంకెవరికి ఇవ్వలే. ఆ కొత్త రేషన్ కార్డు కూడా అమ్మా ఈ నెల తారీఖు 30 తారీఖులో కూడా కొత్త రేషన్ కార్డు మొత్తం ఇప్పించి అందులో అర్హత ఉన్న వాళ్ళు కూడా సన్న బియ్యం ఇప్పించే బాధ్యత కూడా నాదే అని చెప్తున్నా. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్తో కలిసి సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. చాలా చోట్ల రైతులు బాగా లాభపడ్డారు. ప్రతి రైతు కూడా
ఈ విషయంలో ముందుకు పోవాలి. పెద్ద ఎత్తున మొక్కజొన్న పెట్టడంతో కూడా కోతుల బెడద కూడా తగ్గిందని చెప్పి రైతులు చెప్పారు. ఎందుకంటే ఎక్కువ మంది వేసరికి పంట మార్పిడి వల్ల మళ్ళీ వర్షాకాలం కూడా వడ్లు ఎక్కువ పండే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తాం. మరి గతంలో వర్షాకాలం కూడా చూసాం, దాదాపు 15 కోట్ల రూపాయలు ఒక్క మన జిల్లాలో సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజున తెల్లవారుజాము నుంచే నెత్తిన బోనాలతో ఆలయానికి చేరుకుని క్యూలైన్లలో బారులు తీరారు. బద్దిపోచమ్మ బోనాలు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. డప్పు చప్పులు, శివసత్తుల నృత్యాల మధ్య ఊరేగింపు చేపట్టారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలోని యూసఫ్ నగర్ గ్రామంలో కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ స్వయంగా వాల్ రైటింగ్స్ రాశారు. పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంచారన్నారు. నేడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టపడుతున్నారు. 24 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 25వ ఏట ఎంటర్ అవుతున్న మా బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీ స్థాపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఈ 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖున తెలంగాణ భౌగోళికంగా ఒక కొత్త రూపం తీసుకొచ్చి అదే రాష్ట్రానికి ఒక కొత్త చరిత్ర ఇచ్చి ఆ రాష్ట్రాన్ని సాధించి మళ్ళీ 10 ఏళ్ళు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే స్థూల ఉత్పత్తిలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఐటీలో కానీ, మంచినీళ్ళలో కానీ, ఏ రంగంలో తీసుకున్నా కూడా దేశంలో నెంబర్ 1. అంటే ఈ రాష్ట్రాన్ని స్థాపించి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి బ్రహ్మాండమైన దిశలో తీసుకుపోయి అలాంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాయకుడు కేసీఆర్ గారు ఈ ఏప్రిల్ 27వ తారీఖు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున భారీ ఎత్తున వరంగల్లో దగ్గర 10 లక్షల మంది జనాభాతో మీటింగ్ పెడతా ఉన్నారు. మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల్ని కూడా అందరూ కూడా కేసీఆర్ గారి అభిమానులకి, బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరినీ కూడా ఈ మీటింగ్కి తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాము. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. జీవన్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలు ఆయన విచక్షణకే వదిలేశామని చెప్పారు. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకోలేదని ప్రశ్నించారు. 2 ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, 23 మంది సర్పంచులు, PSCS చైర్మన్లను చేర్చుకున్నది నిజం కాదా అని నిలదీశారు. ఇప్పుడు పార్టీల మార్పు గురించి ఆయన ఎలా మాట్లాడతారని దుయ్యబట్టారు. జీవన్ రెడ్డి కూడా మరో పార్టీలో నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారేనని గుర్తు చేశారు ఎమ్మెల్యే సంజయ్. కానీ కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారు కూడా వేరే పార్టీల నుంచే వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. అమ్మాయిని పట్టుకొని ఇళ్ళకెళ్ళి వచ్చారు, బీఆర్ లెవెల్లోకి వచ్చారు, పోయినంటే అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎక్కడికి పోయేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ కాలంలో ఇందిరామ ఉన్నప్పుడు ఇల్లు ఎట్లా కట్టించడం మళ్ళీ అట్లా ఇల్లు కట్టిస్తాం. ఆ పేదలు నియోజకవర్గ అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచించాం. నేను ఈ రోజు జీవన్ రెడ్డి గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. అసెంబ్లీ ఎలక్షన్ లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ కప్పి చేర్చుకోలేదండి? అంటే మీరు కండవ కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా? పాత కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి అనో ఇట్లాంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా?
2 ఎంపీపీలను చేసుకున్నారు, మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు, దాదాపు 20 మంది పైన సర్పంచులు మీకు వ్యతిరేకంగా పనిచేసి నాకు పనిచేసిన వాళ్ళని మీరు మీ ఎంపీ ఎలక్షన్లప్పుడు చేసుకున్నారు. మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీకు అన్ని రకాల చూసుకుంటామని చెప్పి మీ ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు పార్టీలో జాయిన్ చేసుకోలేదా? అంటే మీరు చేసుకుంటే మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒకటి, లేదా కొందరికి మరి ఇంకా మేము సభ్యత్వం తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పనిచేస్తే తప్పైపోతుందా? వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ అభివృద్ధి కోసం డైరెక్టర్లతో పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. అనంతరం మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధి ధ్యేయంగా వ్యవసాయ మార్కెట్ పనిచేస్తుందన్నారు. గ్రామాలలో వరి కోతలు మొదలవుతున్నాయని, ఐకేపీ సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు. ప్రతి డైరెక్టర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కార్యదర్శి ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, డైరెక్టర్లు కలవేన రాజయ్య పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 3 మాసాలకు ఒకటి పెట్టేటువంటి క్రమంలో మరి ఈ వేసవి సీజన్లో వడ్లు కొనుగోలుకు సంబంధించి, అదేవిధంగా మార్కెట్ ఫండ్స్ నుంచి మార్కెట్ ఉన్నటువంటి ప్రాంగణంలో ఒక మార్కెట్ ఆఫీస్ నిర్మించాలనేటువంటి ఒక సంకల్పంతో దానికి సంబంధించినటువంటి తీర్మానం చేయాలనేటువంటి ఆలోచనతో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మార్కెట్లో ఉన్నటువంటి నిధులని మా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా పై అధికారులను కోరుతూ తీర్మానం చేయాల్సిందిగా దానికోసం మేము సభ్యులను పిలవడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే కనుక మరి కోతలు ప్రారంభమైనవి. మరి అంతటా కూడా మనం కొనుగోలు చేయకుండా మనం ట్యాక్స్ ద్వారా, ఐకేపీ ద్వారా కొనుగోలు చేసేటువంటి ప్రతి సెంటర్లో రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి నుండి భూపతిపూర్ గ్రామం వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించి చెప్పేందుకే గ్రామాన పాదయాత్ర చేపట్టామన్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కులమతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడమే బీజేపీ విధానమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. పెద్దలు అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ దేశం ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉండాలి, ఈ ప్రజలు ఏ విధంగా ఈ దేశంలో బతకాలని చెప్పి పెద్దలు అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం జరిగింది. మరి ఈరోజు అలాంటి భారతదేశ స్వాతంత్రానికి, అలాంటి భారత రాజ్యాంగ వ్యవస్థ కూడా ప్రమాదం ముంచి ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 11 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజల్ని విభజిస్తూ ఎక్కడికక్కడ కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా గాంధీ గారి నాయకత్వంలో జై బాపు, జై భీమ్, జై సంవిధానం అనేటువంటి కార్యక్రమం తీసుకొని మరి గ్రామాలకు వెళ్ళి వాస్తవాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు గ్రామాలకు వెళ్ళండి, వాస్తవాలు చెప్పండి, ప్రజలను సమీకరించండి, ప్రజలను చైతన్యపరచండి. ఇవాళ ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ప్రజలకు, పేద ప్రజానీకానికి మరి ఉపాధి హామీ పనినిచ్చి, కూలీ పని కల్పించి, 100 పని దినాలు కల్పించి పేదలందరికీ మరి తినడానికి తిండి కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా, ఎలాంటి సమస్య ఉండకుండా మరి ఇటు
రిజర్వేషన్ ఫలాలు కానీ మిగతా ప్రజాస్వామ్యంలో అన్నీ కూడా అందాలని చెప్పి ఆ రోజు మరి 1949 సంవత్సరం జనవరి 26వ తారీఖు నాడు మరి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించిన తర్వాత మరి దాన్ని బ్రాస్ బ్యాండ్ వర్కర్ల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాయిరాం గార్డెన్స్ లో జిల్లా బ్రాస్ బ్యాండింగ్ వర్కర్స్ మహాసభలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ముందు బ్రాస్ బ్యాండ్ వ్యవస్థాపకులు బూరుగు రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్యాండ్ వృత్తిదారులను కళాకారులుగా గుర్తించడంతో పాటు వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, ఉమ్మడి జిల్లా కార్యదర్శి సాహెబ్ హుస్సేన్, మండల బ్రాస్ బ్యాండ్ అధ్యక్షులు బూరుగు శ్రీకాంత్, కోశాధికారి గోపాల్, కార్యదర్శి జాంగీర్ పాల్గొన్నారు. వృత్తిదారులందరికీ ప్రభుత్వ పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి అడిగారు. ఈ 4 ఇట్లా ఒకటే గుర్తులకు వచ్చాం. మీరు అడిగిన 5 ఇట్లా ఈ లాస్ట్ ఒకటే గుర్తుకుంది 50 ఏళ్ళకే పింఛన్ అనేది. మిగతా 4 మాత్రం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. మీ ఏదైతే జిల్లా కమిటీ ఉందో మీ రాములు కానీ రాజయ్య కానీ మా కనుకుల మైనార్టీ సోదరుడు కానీ మా కాజాబాయి కానీ మా సుల్తాన్పూర్ ఉన్నటువంటి ఎన్నికటి నుంచి ఆయన ఒక్కటే బ్యాండ్ సుల్తాన్పూర్లో వాళ్ళు కానీ ఈ 10 మందిని తీసుకెళ్లి అవసరమైతే గోపాల్ ఒక 10-20 మందిని తీసుకెళ్లి ఇది సంబంధిత బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కల్పిస్తా. సంబంధిత వీరైతే ముఖ్యమంత్రి కల్పించడం వీలు కాకపోతే పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం రాయపేట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ సంతాన నాగేంద్ర స్వామి ఆలయ ఆవరణలో కాంట్రాక్టర్ జిన్నా శ్రీనివాసరెడ్డి సహకారంతో చేపట్టిన ఫ్లోరింగ్ పనులను మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఫ్లోరింగ్ నిర్మాణానికి సహకరించిన కాంట్రాక్టర్కు గ్రామస్తులు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల జనార్దన్ రెడ్డి, భూమిరెడ్డి, ఉమ్మారెడ్డి, తిరుపతి రెడ్డి, వంగల రవీందర్ రెడ్డి, మేకల రాజిరెడ్డి పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండల్ రాయపేట గ్రామంలో గత 3 సంవత్సరాల క్రితం శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ను ఏర్పరచుకొని మరి పూర్తి స్థాయిలో వర్క్ చేసుకోవడం జరిగింది. పూజలు కూడా చేయడం జరిగింది. మరి ఆ టైంలో జిన్నా శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో లేకపోవడం వల్ల వారు ఇస్తానన్న మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా సీసీ కావచ్చు అందలేకపోయింది కనుక మరి మొన్న రావడం జరిగింది జిన్నా శ్రీనన్న గారు. మరి శ్రీనివాసరెడ్డి గారు మా శ్రీరాంపూర్ అదేవిధంగా రాయపేట భక్తుల మేరకు, గ్రామస్తుల మేరకు మరి ఏదైతే గుడి నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ కూడా నిర్మాణంలో కాంపౌండ్ వాళ్ళ లోపల సీసీ వేద్దామన్న ఆలోచన కొద్దీ మరి వారిని కోరడం జరిగింది. వారి పెద్ద హృదయంతో దాదాపు 1 లక్ష రూపాయల ఖర్చు అయినటువంటి మెటీరియల్ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క హనుమాన్ టెంపుల్కు ఇచ్చినటువంటి సీనన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారందరికీ కూడా మంచి జరగాలని మా రాయపేట గ్రామంలో గత 3 సంవత్సరాల కింద నిర్మించుకున్న శ్రీ భక్తాంజనేయ శివ పంచాయత సంతాన నాగేంద్ర స్వామి ఆలయం నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇది పూర్తిగా మొత్తం దాతల సహాయంతో నిర్మించుకోవడం జరిగింది. గుడి నిర్మాణంలో భాగంగా మాకు డబ్బులు సరిపోక గుడి కాంపౌండ్ లోపల ఫ్లోరింగ్ ఆగిపోవడం జరిగింది. దానిని ఈరోజు జిన్నా శ్రీనివాసరెడ్డి గారి సహాయంతో ఈరోజు మా రాయపేట హనుమాన్ భక్తుల కోరిక మేరకు వారు మాకు కంకర సిమెంటు సమకూర్చడం జరిగింది. వారి పూర్తి సహాయంతో మేము ఈరోజు గుడి లోపల విస్తీర్ణం మొత్తంలో ఫ్లోరింగ్ చేసుకోవడం జరుగుతున్నది. కావున శ్రీ జిన్నా శ్రీనివాసరెడ్డి గారికి భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైర్యాలు సమకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో 2 రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన తల్లి కొడుకుల మృతదేహాలకు భారీ ఎత్తున బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి పుష్పలత, కొడుకు నిహాల్ మృతదేహాలు స్వగ్రామానికి చేరుకోగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను చూసేందుకు వచ్చిన గ్రామస్తులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, ఆప్తుల సమక్షంలో అంత్యక్రియలను పూర్తి చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, కాంగ్రెస్ నాయకులు హాజరై 140 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,40,00,000కు పైచిలుకు విలువ కలిగిన చెక్కులను ఆడబిడ్డలకు కానుకగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం మనకు మహిళలకు అన్నిటికీ ముందుగా రావాలని ఇస్తున్న మన ముఖ్యమంత్రి మన మహిళల గురించి ఎంత ఆలోచన పెట్టి చేసిందో ఒకటి గుర్తించుకోండి. మహిళా సంఘాలలో కూడా ఈ ఐక్యతలు కూడా మనకే ఇచ్చారు. మరియు మహిళా గ్రూపులలో కూడా వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తుంది మన ప్రభుత్వం. ఒకటి మళ్ళా బీడీ కంపెనీ బీడీ చేసే వాళ్ళకు కూడా కుంచిని మనకు 4,000 చేస్తామని అంటున్నారు ప్రభుత్వం. అనే ఉద్దేశంతో ఇవాళ మహిళలకు భర్తలు కూడా బస్సులు ఇవ్వబోతున్నారు, పెట్రోల్ బంకులు ఇవ్వబోతున్నారు, అదే రైతులు కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇవన్నీ గ్రహించి ఒక్కొక్కరు ఒక రకంగా ఒక యూనిట్గా తయారై వీళ్ళు కూడా రైతులు మరియు విద్యుత్ బంకులు ఇట్లా పోతుంటే పోల్ట్రీ పంప్స్, డైరీ పంప్స్ ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నది ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మీరందరూ చేయించాలని బీడీ కార్మికులందరికీ 4,000 జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీడీ కార్మికులందరికీ అండగా ఉంటామని, 4,000 జీవన భృతి ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చి చివరికి మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇంతవరకు బీడీ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ నాయకులు కొక్కుల ప్రసాద్, నాంపల్లి రామస్వామి, కొమ్రయ్య, జిందం రమేష్, మల్లేశంతో పాటు బీడీ కార్మికులు పాల్గొన్నారు. మరి బీడీ కార్మికులను పట్టించుకోవడమే కాకుండా వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం నిజంగా ఇది సిగ్గుచేటని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి గతంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీడీ కార్మికుల స్థితిగతులు తెలుసుకొని మరి వారికి ఉపాధి కరువైంది, పని నడుస్తలేదు, మరి రెక్కాడితేనే డొక్కాడేటువంటి బతుకులు మరి బీడీ కార్మికులే అని మరి గుర్తించి మరి కేసీఆర్ గారు వారికి 2,016 రూపాయల జీవన భృతి మరి ఇవ్వడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నిజంగా ఈ బీడీ పరిశ్రమను విస్మరించడం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ ఇసుక రీచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రీచ్ నుండి ఇసుక తరలిస్తున్న వాహనాలను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 నెలల నుండి ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, దీంతో తమ పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒక్క గింజ కూడా చేతికి రాకుండా పోతుందని వాపోయారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇసుక తరలింపును ఆపివేయాలని కోరారు. ఈ వారం 2 నెలలు అవుతుంది కంచెలు ఉసుక టిప్పర్లు పోవుడు ఎక్కడికి అదే ఊరు ఉండే సూరంపాట చెరువుకు పోవుడు, మళ్ళీ ఇల్లు చూడు నీళ్ళు బోర్లు ఎత్తెత్తున్నాయి. మా ఈ పొలాలు గడ్డలన్నీ కూలినాయి. ఒక్కొక్కరు 1/2 బిగడు 10 గుంటల పొలం పోయింది. ఇక ఆగమంటే ఆగుతలేరు. ఎప్పుడు ఇన్నే కావాలి ఉండు అవుతుంది. వద్దని అన్న కానీ మళ్ళీ అత్తురు. ఎంఆర్ఓ ఆఫీస్కి అయినాం, అది ఇచ్చొచ్చినాం అప్లికేషన్, మళ్ళీ తోలిత్తురు. ఎప్పుడు 24 గంటలు ఈ ఎండలనే చంపుతురు మమ్మలను. దయచేసి వేరే కాడ కలెక్టర్ గారు వేరే కాడ ఇచ్చుకోర్రి పర్మిషన్. మా వాగు కాడద్దు, మా పొలాల కాడద్దు. అయితే ఇక్కడ 2 నెలల నుంచి ఉసుక తీస్తూనే ఉన్నారు. ఇక్కడ మొత్తం అక్కడ చేను తక్కువ కావాలి ఎక్కువ. ప్రతి రోజు 12 గంటలకు వచ్చినామంటే రాత్రి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ఇక్కడనే ఉండు అవుతుంది. ఉండుకుంటా దాపకు జరుగురు కొద్ది ఓతురు అత్తురు 4 ట్రిప్లు 6 ట్రిప్లు అనుకుంటా తీసుకపోతే ఏమున్నారు. ఈ కర్ణాటక డామ్ దాకా డామే మొత్తం వాగే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు సార్. మా ఇక్కడనే ఈ ప్రాంతంలో పెట్టాలని ఏమన్నా అది ఉందా? మమ్మల్ని టార్చర్ పెట్టుడు తప్ప ఎండల పనికోయడానికి మాడిపోతురు. నీళ్లు లేవు తాగడానికి. ఇక్కడ ఈ వాళ్ళ నీళ్లు తాగడానికే లేవు. నెక్స్ట్ ఏంటంటే బోర్ కూడా ఎత్తిపోయింది. బోర్లు ఎత్తెత్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాక, వెంకట్రావుపల్లి ప్రధాన స్టేజీల వద్ద బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కన్వీనర్ శ్రీధర్ కోరారు. మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు మహిళలు, ప్రయాణికులు స్టేజీల వద్ద ఎండలో బస్సు కోసం ఎదురు చూడాల్సి వస్తోందన్నారు. సమస్యను దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఈ 2 స్టేజీల వద్ద బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలని కోరారు. బోయినపల్లి మండలం ఇక్కడ కుదురుపాక చౌరస్తా అలాగే వెంకట్రావుపల్లి చౌరస్తా ఏదైతే ఉందో
మరి ఇక్కడ మహిళా ప్రయాణికులకు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి లోపల మరి ఇప్పుడు ఎండాకాలం దంచి కొడుతున్న ఎండలు మరి ఇక్కడ మహిళా ప్రయాణికులు ఎటు పోయినా దూర ప్రయాణాలు చేస్తూ కూడా ఇక్కడ గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూసే పరిస్థితులు ఇక్కడ బస్ షెల్టర్లు లేకపోవడం ఈ ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యగా భావించడం జరుగుతుంది. మరి ఇదివరకు కూడా గతంలో కూడా ప్రభుత్వానికి తెలియజేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఇక్కడ చౌరస్తా పాయింట్లలో కూడా బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మేడిపల్లి సత్యం దృష్టికి కూడా ఇదివరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం తీసుకొచ్చినా కూడా 3 నెలలు కావస్తున్నా కూడా ఈ మండలం లోపల ఎలాంటి కనీస వసతులు ఏర్పాటు చేయడంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని బండపల్లి, ఎన్గల్, జోగాపూర్ గ్రామాలలో ఈ పాదయాత్ర కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకు తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్, వేములవాడ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు న్యాత నవీన్తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి డైనామిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతోని వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాలతోని ఇక్కడ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని చందుర్తి మండలంలోని ఈరోజు బండపల్లి, ఎన్గల్, జోగాపూర్ గ్రామాల్లో ఈ గ్రామాల్లో ముఖ్య వీధుల వెంట తిరుగుకుంటూ ప్రతి ఇంటికి ఈ యొక్క సందేశాన్ని తీసుకువెళుతూ అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క మహిళల యొక్క అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. అన్ని శాఖలకు సంబంధించినటువంటి నాయకత్వంతో పాటు ఈరోజు యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి అక్షయ్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, అదేవిధంగా బాలు, అదేవిధంగా నవీన్ లడ్డు గారు, వారితో పాటు ఈ యొక్క అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే కిసాన్ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనార్టీ సెల్ అన్ని విభాగాలు కూడా ఈరోజు ఈ పాదయాత్రలో పాల్గొని ఈరోజు బండపల్లి గ్రామంలో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర ఇప్పుడు ఎన్నికల గ్రామంలో చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు జోగాపూర్లో కూడా ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నాం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలోని రేషన్ షాపుల్లో చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల రామరెడ్డి, నాయకులు తడగొండ తిరుపతి, మల్లయ్య, కేశవేని సంజీవ్, వెంకటరెడ్డి, నిషిత్ రెడ్డి, రాజేష్ గౌడ్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కుండగట్టులో ఒక కోతి హల్చల్ చేసింది. హనుమాన్ భక్తుడి చేతిలో నుండి ఫోన్ ఎత్తుకుని వెళ్లి చెట్టుపైన కూర్చొని సుమారు అరగంట పాటు చుక్కలు చూపించింది. చెట్టుపైన నుండి ఒక్కసారిగా వదిలిపెట్టడంతో ఆ ఫోను ఒక యువతి తలపైన పడింది. దీంతో యువతి తలకు గాయం కాగా బంధువులు ప్రాథమిక చికిత్సను అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయాలకు అతీతంగా చొప్పదండి అభివృద్ధికి కృషి. పలు ప్రగతి పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏసీబీ వలలో అవినీతి అధికారి 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఐకేపీసీసీ. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. గ్రామాల్లో సెంటర్లు ప్రారంభించిన సిరిసిల్ల కలెక్టర్.
అధికారులతో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ సమీక్ష. ఎస్సీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.